వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఒక ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? అవునా? అలా ఎలా? అసలు ట్రిపుల్ ఆర్ అలా ఎలా వర్కౌట్ అవుతుంది? ఉన్నట్టుండి ఈ ట్రిపుల్ ఆర్ ముచ్చట ఎందుకు వచ్చిందబ్బా? ఇలా ఒకేసారి ఎన్నో డౌట్స్ మీ బుర్రని తొలిచేస్తున్నాయి కదా. సర్లే కానీ ఆ డౌట్స్ తో మీ బుర్రలు ఎందుకు పాడు చేసుకుంటారు? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేయండి, మీకే అన్ని సమాధానాలు దొరుకుతాయి. అల్లు అర్జున్ సుకుమార్ బంధం ఇప్పటిది కాదు. 20 ఏళ్ల కిందే ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య అద్భుతాలు చేసింది. ఆ తర్వాత ఆర్య 2 అంచనాలు అందుకోకపోయినా పుష్పతో బన్నీని పాన్ ఇండియన్ స్టార్ చేశారు ఈ దర్శకుడు. ప్రస్తుతం పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు. పుష్పను ముందు ఒక్క భాగంగానే ప్లాన్ చేసుకున్న కథ భారీగా ఉండడంతో 2 భాగాలు చేశారు. ఇందులో రైజ్ ఇప్పటికే 350 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15 నుంచి ఇండియా అంతా పుష్ప రూల్ ని చూడబోతోంది. ఇక్కడితో పుష్ప కథకు ముగింపు పలుకుతారేమో అనుకుంటే 3వ భాగం కూడా ఉంటుంది అన్న ప్రచారం కొత్తగా మొదలైందిప్పుడు. ఫస్ట్ పార్ట్ చివర్లో పుష్ప ది రూల్ అని ఎలాగైతే వేశారో, సెకండ్ పార్ట్ చివర్లో కూడా ది రోర్ అంటూ 3వ భాగానికి లీడ్ ఇచ్చేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప కథ చాలా పెద్దదని, వెబ్ సిరీస్ కి సరిపోయేంత కథ తన దగ్గరుందని గతంలోనే చెప్పారు సుకు. సినిమాకు తగ్గట్టు దాన్ని మార్చినట్లుగా కూడా చెప్పారాయన. కానీ పుష్ప 2కొచ్చే రెస్పాన్స్ చూశాక పార్ట్ 3 పై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ పుష్ప 3 ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వెంటనే చేసేయాలి. ఎందుకంటే ఆ లుక్ గెటప్ కోసమే గంటల తరబడి మేకప్ వేసుకుంటున్నారు బన్నీ. అలాంటప్పుడు మరో సినిమాకు కమిట్ అయితే పుష్ప 3 పూర్తి చేయడం కష్టమే. అందుకే పుష్ప ది రోర్ కూడా ఇప్పుడే చేయాల్సిందే. అదే జరిగితే పుష్ప ది రైజ్, రూల్, రోర్ పేర్లతో బన్నీ సుకుమార్ కాంబినేషన్లోనూ ట్రిపుల్ ఆర్ వచ్చినట్లే. ఉన్నట్టుండి రామ్ చరణ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? సీన్లోనే లేని RC16 నంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. శంకర్ సినిమా సెట్స్ పై ఉన్న ఇంకా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొని బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎందుకు సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చినట్టు? ఈ సినిమా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? వస్తే అవేంటి? అసలు బుచ్చిబాబు సినిమా కథ ఎంతవరకు వచ్చింది? హ్యావ్ ఎ లుక్. గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ విసిగిపోయారు. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి RC16 నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బుచ్చిబాబు తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రానుంది చిత్రం. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గేమ్ చేంజర్లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు చరణ్. ఈయన గతంలో డ్యూయల్ రోల్ చేసిన మగధీర, నాయక్ మంచి విజయం సాధించాయి. దాంతో ఇదే సెంటిమెంట్ గేమ్ చేంజర్ బుచ్చిబాబు సినిమాలకు వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. బుచ్చిబాబు సినిమాకు AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈయన ఎంట్రీతో RC16 కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. ఉత్తరాంధ్ర నేపథ్యం సినిమా కావడంతో అక్కడి నటీనటులకు ఆహ్వానం పలుకుతూ వీడియో విడుదల చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు బుచ్చిబాబు. అన్నీ కుదిరితే ఆగస్టు నుంచి RC16 షూటింగ్ మొదలు కానుంది. దీన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి. సమ్మర్ 2025 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరోలకి దర్శకులతో హీరోయిన్లతో హిట్ కాంబినేషన్స్ ఉండడం పెద్ద విషయం ఏం కాదు. కానీ సింగర్స్ తో క్లాసిక్ కాంబినేషన్ ఉంటే మాత్రం సంథింగ్ స్పెషల్ కదా. ఒకప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిడ్ శ్రీరామ్తో రిపీట్ అవుతుంది. తాజాగా ఈ కాంబోలో మరో మ్యాజికల్ సాంగ్ వచ్చేసింది. విజయ్ సిడ్ కాంబినేషన్ పై స్పెషల్ స్టోరీ చూసేయండి. ఈ రోజుల్లో పాట వినగానే ఇన్స్టెంట్ హిట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ విషయంలో ప్రతిసారీ జరుగుతుంది. ఈ కాంబోలో పాట వచ్చిందంటే చాలు చార్ట్ బస్టర్ పక్కా. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి విడుదలైన నందనందన సాంగ్ కు అదే రెస్పాన్స్ వస్తుంది. గతంలోనూ విజయ్ సిద్ కాంబినేషన్ లో చాలా పాటలొచ్చాయి. ఖుషీలో ఆరాధ్య పాట కూడా చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండిపోయింది. ఇక లైగర్ ఫ్లాప్ అయినా అందులో సిద్ శ్రీరామ్ పాడిన కలలో కూడా అంటూ సాగే పాట మంచి హిట్ అయింది. ఇక డియర్ కామ్రేడ్ లోనూ కడలల్లే వీచే మనసే పాట బంపు హిట్ అయింది.
టాక్సీవాలాలో మాటే వినదుగా సాంగ్ కూడా అంతే. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ మ్యాజిక్ గీతా గోవిందం సినిమా నుంచి మొదలైంది. అందులో ఇంకేం కావాలి పాట ఇప్పటికీ పాపులరే. ఇక వచ్చిందమ్మా పాటకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా విజయ్ సిద్ కాంబో అంటే పాట పాపులర్ అవ్వాల్సిందే. రాజమౌళి 3 ఏళ్లకో సినిమా చేస్తారు, నిజమే. కానీ నెక్స్ట్ సినిమా వచ్చే వరకు ప్రపంచమే దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేలా చేస్తారాయన. మరోసారి కూడా ఇదే జరిగింది. RRR వచ్చి 2 ఏళ్ళు అవుతుందా? హాలీవుడ్లో దీనిపై ఇంకా చర్చ నడుస్తోంది. తాజాగా అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన దర్శక ధీరుణ్ణి మరోసారి ఆకాశానికెత్తేశారు. రాజమౌళి ఇప్పుడిది పేరే కాదు, బ్రాండ్ అంతే. పోస్టర్ మీద ఆయన పేరు కనిపిస్తే 100 కోట్లు కాదు 1000 కోట్లొచ్చేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న. బాహుబలితో నార్త్ లో జెండా పెట్టిన జక్కన్న RRR తో ఏకంగా ప్రపంచ సినిమాను శాసించారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పిల్బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు రాజమౌళి వర్క్ కు ఫిదా అయిపోయారు. గత ఏడాది ఆస్కార్ అవార్డుల సమయంలోనే రాజమౌళి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. అప్పుడే హాలీవుడ్ ప్రముఖులంతా దర్శక ధీరుడి వర్క్ ను మెచ్చుకున్నారు. ఆస్కార్ టైంలోనే జక్కన్నను జేమ్స్ కామెరూన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనతో పాటు స్టీఫెన్ స్పిల్బర్గ్ సైతం రాజమౌళిని మెచ్చుకున్నారు. తాజాగా మరోసారి రాజమౌళితో పాటు RRR పై తన ప్రేమను చూపించారు జేమ్స్ కామెరూన్. 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకల్లో RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు జేమ్స్ కామెరూన్. భారతీయ సినిమా ప్రపంచ వేదికపైకి రావడం చాలా గొప్పగా ఉందంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి మేకింగ్ అద్భుతం అని తెలిపారు జేమ్స్. ఏదేమైనా అవతార్ రేంజ్ సినిమా తీసిన జేమ్స్ మన జక్కన్నను పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు అభిమానులు. బేబీ హిందీ రీమేక్ పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే దానికి రెక్కలొచ్చేలా ఉన్నాయి. సాయి రాజేషే హిందీలోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. అన్నీ బానే ఉన్నాయిగా, ఇంకేంటి మరి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా. బేబీ రీమేక్ తో సాయి రాజేష్ ముందు పెద్ద గండం ఉంది. మరి ఏంటా గండం? దీన్ని ఆయన దాటగలరా? చూడండి. తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, లాస్ట్ ఇయర్ బేబీ, ఇప్పుడు హనుమాన్. విడుదలకు ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అద్భుతం బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత SKN. దీనిపై క్లారిటీ వచ్చింది ఇప్పుడు. హిందీ వర్షన్ని కూడా సాయి రాజేషే తెరకెక్కించబోతున్నారు. దీనికి కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేశామని తెలిపారు బేబీ మేకర్స్. ఈ మధ్య తెలుగు రీమేక్స్ హిందీలో వర్కౌట్ అవ్వట్లేదు. జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్ లాంటి సినిమాలు మన దగ్గర బాగానే ఆడినా బాలీవుడ్లో ఫ్లాప్ అయ్యాయి. అర్జున్ రెడ్డి రీమేక్, కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్ అయిన తెలుగు రీమేక్. మరి ఇదే కోవలో సాయి రాజేష్ కల్ట్ బొమ్మ నిలుస్తుందా? ఏదేమైనా నార్త్ ఆడియన్స్ కు నచ్చేలా బేబీని రీమేక్ చేయడం పెద్ద టాస్కే. దాన్ని సాయి రాజేష్ ఎంతవరకు చేసి చూపిస్తారో చూడాలి. మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని హీరోలకు మాత్రమే ఉంటుందా చెప్పండి? పైకి చెప్పరు, కానీ మాస్ డైరెక్టర్ ట్యాగ్ కోసం దర్శకులు కూడా పోటీ పడుతుంటారు తెలుసా? బొమ్మరిల్లు భాస్కర్ కూడా దీనికి ఏం మినహాయింపు కాదు. తన పేరు ముందున్న బొమ్మరిల్లు పోయి మాస్క్ భాస్కర్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారీన. ఈ క్రమంలోనే తాజాగా మరో అడుగు కూడా ముందుకేశారు ఈ దర్శకుడు. బొమ్మరిల్లు సినిమా వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆ సినిమా దర్శకుడు భాస్కర్ పేరు ముందు బొమ్మరిల్లు అనే ట్యాగ్ పోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అంటేనే ఈయన్ని గుర్తుపడతారు. దాని తర్వాత పరుగు కూడా క్లాస్ సినిమానే. ఆరెంజ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇలా భాస్కర్ నుంచి వచ్చిన సినిమాలు 90% క్లాస్ మూవీసే. ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత తన ఇమేజ్ మార్చుకోవాలని చూశారు బొమ్మరిల్లు భాస్కర్. అందుకే రామ్తో ఒంగోలు గిత్త అంటూ తన స్కూల్ నుంచి బయటకు వచ్చి పక్కా మాస్ సినిమా చేశారు. కానీ అది కూడా నిరాశపరచడంతో 6 ఏళ్లు సీన్లోనే కనిపించలేదు. దాంతో కలిసొచ్చిన క్లాస్ జోనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ అఖిల్తో సినిమా చేసి ఓకే అనిపించారు ఈయన. క్లాస్ జోనర్ కలిసొస్తున్నా బొమ్మరిల్లు భాస్కర్ మనసు మాత్రం మాస్ వైపే వెళ్తోంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమా స్పై థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా చేస్తున్నారు భాస్కర్. దీంతో తనకు మాస్ డైరెక్టర్ గా ముద్రపడిపోతుందని నమ్ముతున్నారు ఈయన. మరోవైపు జాక్ తో పాటు డీజే టిల్లు 2, తెలుసు కదా సినిమాల్లోనూ నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, చూసారుగా ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.